హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు సుప్రీం కోర్టుకి రాష్ట్రపతులకు మధ్య గవర్నర్లకు మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. సుప్రీం కోర్టు వాళ్ళ విధి విధానాల్లో జోక్యం చేసుకుంటుందంటూ రాష్ట్రపతులు గవర్నర్లు చాలా దారుణంగా బాధపడుతూ ఉన్నారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు సుప్రీంకోర్టును ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకని ఇప్పుడు ఆవిడకి అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, గట్టిగా 3 నెలల క్రితం తమిళనాడులో స్టాలిన్ గారు కోర్టులో కేసేశారు. గవర్నర్లకి గత 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం కొన్ని బిల్స్ పంపించాం, వాటిని ఇప్పటి వరకు పెండింగ్ లోనే పెట్టారు, ఆ బిల్స్ ని అప్రూవ్ చేయట్లేదు. శాసనసభలో ఉన్నటువంటి సభ్యులంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఆ బిల్స్ ని ఓకే చేసి గవర్నర్ ముందుకు తీసుకెళ్తే ఆ గవర్నర్ గారు 2 సంవత్సరాల నుంచి ఆ బిల్లులు ఆమోదించకుండా పక్కన పట్టేసి ఉంచారు. దీనికి నాకు న్యాయం జరగట్లేదు, మేము ప్రజల పక్షాన కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజాహితం కోసం పోరాడుతూ ఉంటే ఆ పథకాలు కానీ సంక్షేమాలు కానీ వాళ్ళకి పొందే లైబిలిటీస్ కానీ ఇస్తూ ఉంటే వాటిని ఆపేస్తూ ఉన్నారు, గత 2 సంవత్సరాల నుంచి బిల్లులు అప్రూవ్ చేయట్లేదు అంటూ సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకొని దీన్ని పరిశీలించి గవర్నర్లకు రాష్ట్రపతులకి ఒక డెడ్ లైన్ విధించటం జరిగింది. ఏ బిల్స్ అయినా శాసనసభ ద్వారా ఆమోదించబడి గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ ఆ బిల్స్ ని కేవలం 3 నెలల్లోపు ఆమోదించాలి. ఒకవేళ ఆ బిల్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఆమోదించాలా లేదన్న ఆలోచన ఉన్నా కూడా రాష్ట్రపతి గారికి ఫార్వర్డ్ చేయాలి. అలాగే రాష్ట్రపతి గారు కూడా ఆ బిల్స్ ని 3 నెలల్లోపే ఆమోదించాలి, లేదంటే తిరస్కరించి పంపాలి. ఒకవేళ తిరస్కరించి పంపేటట్లయితే అందుట్లో ఉన్నటువంటి లోటుపాట్లని ఆ సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులకి రాష్ట్ర విభాగాలకి తెలియచేయాలి. మళ్ళీ అటువంటి కరెక్షన్స్ ఏమైనా చేసి మళ్ళీ వీళ్ళు గవర్నర్ కి రాష్ట్రపతి సబ్మిట్ చేయాలి అంటూ ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇది ఇప్పుడు గవర్నర్లకి రాష్ట్రపతులకి నచ్చట్లేదు. అసలు సుప్రీంకోర్టు ఎవరు మా విధి విధానాల్లో ఏలు పెడతానికి అని వీళ్ళ ఈగోలు హట్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో గవర్నర్లకి ఏం పని ఉంటుంది? అసలు గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? శాసనసభలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ సభ్యులంతా కలిసి శాసనసభలో ఒక బిల్లును ఆమోదిస్తారు, అది గవర్నర్ అప్రూవల్కి పంపిస్తారు. అసలు ఈ గవర్నర్ ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఆమోదించబడిన బిల్లుని గవర్నర్ ఆమోదించాలి. ఎందుకు అంటే ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే 1 సైడెడ్గా ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అని. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఆ గవర్నర్ ఆ బిల్స్ ని సంవత్సరాలు దాచేస్తున్నారు, అంటే పక్కన పెడుతున్నారు. ఎందుకని? ఈ గవర్నర్లంతా సెంట్రల్ గవర్నమెంట్ నియమించబడినటువంటి అధికారులు కాబట్టి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వేరే పార్టీ గెలుస్తుంది, రాష్ట్రంలో సెంట్రల్లో వేరే పార్టీ గెలుస్తుంది. అప్పుడు సెంట్రల్లో గెలిచిన వాడు రాష్ట్రాలపైన అధికారాన్ని ఆధిపత్యాన్ని చెలాయించటం కోసం వారికి వ్యతిరేకంగా గవర్నమెంట్ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళ తీసుకున్న నిర్ణయాల్ని ఆపేసి ప్రజలకు ఎటువంటి మేలు చేయట్లేదని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ అక్కడ వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నించే ప్రయత్నంగా గవర్నర్లని వాడుకుంటున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతులను నియమించి రాష్ట్ర గవర్నమెంట్ లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలపైన జులుం అధికారం ప్రదర్శించి తొక్కివేయటానికి చూస్తూ ఉంటుంది. ఇదే ఇప్పుడు కూడా జరుగుతుంది. అది మనం ఇప్పుడు మొన్న తమిళనాడులో తీసుకున్నా, అంతకుముందు తెలంగాణలో తీసుకున్నా కూడా తమిళ్ సాయి అనే ఒక గవర్నరు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చాలా ఇలా తొక్కిపెట్టింది ఆవిడ. ఇప్పుడు బీజేపీలో మంత్రిగా పోటీ చేసి ఓడిపోయింది అనుకోండి, ఆవిడ బీజేపీ ద్వారా ఎన్నికైబడినటువంటి గవర్నరు, ఆవిడే అన్ని అలా తొక్కిపట్టింది అనేసి అందరికీ తెలిసిన విషయం. నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ తెలంగాణ, ఇంకా చూసుకుంటూ పోతే చాలా ప్రదేశాల్లో ఇలాగే ఉంటుంది. సో ఈ విధంగా గవర్నర్లు
సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్లుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు గవర్నర్లకి, రాష్ట్రపతులకి ఎనలేని కోపం రావడానికి కారణం ఏంటంటే, ఈ ప్రశ్నలు అడగడానికి కారణం ఏంటంటే, గతంలో తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే. 3 నెలల లోపు అన్ని బిల్స్ పంపించాలి. ఒకవేళ అలా క్లియర్ కాని బిల్స్ ఏమైనా ఉంటే సుప్రీంకోర్టుకి తీసుకురండి. మేము ఆర్టికల్ 142 ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 142 ప్రకారం ఆ బిల్స్ ను ఆమోదిస్తాం అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని తట్టుకోలేకపోతున్నారు గవర్నర్లు, రాష్ట్రపతులు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారాలు మొత్తం తొక్కివేయటానికి కదా రాష్ట్ర గవర్నమెంట్ ని. సో తట్టుకోలేక ఇప్పుడు ఎవరైతే ద్రౌపది ముర్ము గారు ఉన్నారో ఆవిడ క్వశ్చన్ లైన్ లేవనెత్తారు. ఈ ప్రశ్నలన్నీ ఒకటే, సుప్రీంకోర్టుకి ప్లేనరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మేమేమన్నా మాకు అధికారాలు ఎంతవరకు ఉన్నాయని మీరు ఎలా నిర్ణయిస్తారు, ఆర్టికల్ 142 ప్రకారం మాకు ఒక బిల్స్ సబ్మిట్ చేసి దానిపై నిర్ణయం ఎంతలోపే తీసుకోవాలని మీరు ఎలా చెప్తారు. మొత్తం ఇదే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవహారం అంతా ఇదే. ఆవిడ అడిగిన 4-5 క్వశ్చన్లు కూడా దీనికి సంబంధించినవి. అయితే ఆర్టికల్ 142 ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్టికల్. దీంట్లో సుప్రీంకోర్టుకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే వాటిని క్లియర్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎంతవరకు లిమిట్ ఉందంటే లిమిట్లెస్. ఎవడు కూడా సుప్రీంకోర్టుని ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టి ఆర్టికల్ 142ని క్లియర్ గా చదివితే ఎవరికైనా ఇది అర్థమవుతుంది. సుప్రీంకోర్టు పవర్స్ దీంట్లో ఎవడు కూడా ప్రశ్నించదగినవి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి స్వతంత్రంగా బిహేవ్ చేసేటువంటి శక్తి ఉంది అని ఆ ఆర్టికల్ 142 చెప్తూ ఉంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ 142 ఏం చెప్తుందన్నది మన ద్రౌపది ముర్ము గారికి అనవసరం. ఆవిడకి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటున్నారు. అయితే మేడం, మిమ్మల్ని క్వశ్చన్ చేయరు ఎవరు కూడా. గవర్నర్ని క్వశ్చన్ చేయరు, మిమ్మల్ని ప్రశ్నించరు. మాకు కావాల్సింది ఒకటే, 2-3 ఆన్సర్లు చెప్పండి. ఇప్పుడు గవర్నర్ ని నియమించింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా రాష్ట్ర గవర్నమెంట్ వేరే పార్టీ ఉంది, మమ్మల్ని తొక్కేస్తూ ఉంది. మేము ఇచ్చిన బిల్స్ ని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటుంది. ఏం చేస్తున్నారు మేడం ఆ బిల్లులతోటి? వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారా? లేదంటే ఆ బిల్లులను రోజు చదివి క్షుణ్ణంగా రీసెర్చ్ చేస్తున్నారా? లేదంటే ఆ బిల్లుల్ని ఏ సైంటిస్ట్ కన్నా ఇచ్చేసి రీసెర్చ్ చేస్తున్నారా? అంత టైం ఎందుకు పడుతుంది? గవర్నర్ చదవలేరా? ఫాస్ట్ గా బిల్లుపై నిర్ణయం తీసుకోలేరా? అంటే 3 నెలలకు కూడా ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోలేనంత బిజీగా గవర్నర్లు ఉన్నారా? అసలు గవర్నర్లు విధి విధానాలు ఏంటి? బిల్స్ ఆమోదించడమే కదా. ఒకవేళ ఆ బిల్లు ఏదైనా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పి పంపించడానికి ఎందుకు 3 నెలల కన్నా ఎక్కువ టైం కావాలి అన్నదానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి. 2, అసలు ఈ రాజకీయ వ్యవస్థలో ఓట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఓట్లు వేసి ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులంతా కలిసి శాసనసభలో ఒక బిల్లును ఆమోదిస్తే ప్రజాప్రతినిధులు ఆ బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇస్తే ఆ గవర్నర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది, 100 మందా, 150 మందా, 175 మందా, 200 మందా, శాసనసభలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఓకే చేసిన బిల్లుని ఆయన 3 నెలల్లో క్లియర్ చేయరు అని మీరు చెప్తానికి మీ మనసు ఎలా వస్తుంది? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా వేస్ట్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు వేస్ట్. మీ గవర్నర్లు, మీ రాష్ట్రపతులు సంవత్సరాలు బిల్లులు మురగబెట్టుకుంటా వెనకబెడుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు పడతారా, ఎప్పుడు బిల్లులు ఆమోదు చేస్తారని గాల్లో దీపం పెట్టి ఎదురు చూస్తూ ఉండాలి. అది కదా మీరు చెప్పేది. అంటే రాజకీయ వ్యవస్థలే మీకు ఇంపార్టెంట్. రాజ్యాంగం ప్రకారం ఆ బిల్లులు 3 నెలల్లో ఆమోదించే శక్తి లేని గవర్నర్లు మాకెందుకు? 3 నెలల్లో ఒక బిల్లును ఆమోదించడం చేతకాని గవర్నర్లు, రాష్ట్రపతులు ఎందుకు మాకు అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఆవిడ ప్రశ్నిస్తున్నారు సుప్రీంకోర్టుని. మేడం, ప్రజలంతా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే, మీరు చదువుకోలేదా? మీకు జ్ఞానం లేదా? 3 నెలల్లో మీరు ఒక బిల్లుని ఆమోదించలేరా అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఒక 3 నెలల్లో ఆమోదించకపోతే దానిలో నువ్వు లోటుపాట్లైనా చెప్పలేరా 3 నెలల్లో? అంటే మీరు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి, బిల్స్ అన్ని ఆపేసి రాష్ట్ర గవర్నమెంట్ పైన దెబ్బ కొట్టాలి, దాని కక్షపూరితమైన రాజకీయ వ్యవస్థలో వాడుకోవాలి, అది ప్రశ్నించి ప్రజలకు మంచి చేసే విధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్ని పెండింగ్ లో పడేయాలి, తద్వారా మీరు ఏదో సాధించాలి. అంతేనా? ఎవరి దగ్గర ఈ మాటలు చెప్పకండి మేడం, నవ్వుతారు. ఒకవేళ మీరు రాజ్యాంగం ప్రకారం మీరు ప్రశ్నిస్తే
రాజ్యాంగంలో ఉన్నటువంటి 142 సెక్షన్ ఒకసారి మీరు చదవండి మేడం. అందుట్లో విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎవరికైనా టైం ఫ్రేమ్ విధించే హక్కు కోర్టులకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. లేదంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే కోర్టుల వ్యవస్థలు ఇవన్నీ ఎందుకు? ఇంకా న్యాయం జరగదుగా ప్రజలకి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి బిల్స్ని పెండింగ్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే ప్రజల సౌమ్యం ఇంకెక్కడున్నట్టు లేనట్టే కదా. ఈ తీర్పుని సుప్రీంకోర్టు దగ్గర 415 పేపర్లలో ఇచ్చింది. ఇది 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 అని. దాన్ని కూడా వీళ్ళు పక్కబదవ పెట్టేసి ఇప్పుడంతా బీజేపీ ఆడుతున్న ఆట ఇదంతా. ఈ ఆటలో వీళ్ళంతా పావులు అంతే. వాళ్ళే నిర్ణయిస్తారు కదా రాష్ట్రపతులని, గవర్నర్ని. ఏ రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నా అధికార పార్టీయే కదా పంపించేది. కుట్ర ఇదంతా. దీనిపైన గేమ్ ఆడుతూ ఉన్నారు. సో కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దీనిపైన ఒక కమిటీ వేశారు. రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం దీన్ని నిర్ణయించాలని చూస్తూ ఉన్నారు. మొత్తానికి మనోళ్ళు గవర్నర్లు ఎవరు కూడా 3 నెలల్లో బిల్లులు అప్రూవ్ చేయరంట. వాళ్ళు అప్రూవ్ చేయాలని చెప్తే దానికి ఫీల్ అయిపోతున్నారు వీళ్ళంతా. గవర్నర్ వ్యవస్థ అన్నదే ఎందుకు ఉన్నదో ఎవరికీ తెలియదు నిజం చెప్పాలంటే. అటువంటి వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలపైన కక్షలు తీర్చుకోవడానికి తప్పించి ఎందుకు పనికి రావట్లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని స్థిరపరుస్తూ ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటువంటి ప్రశ్నలు అడగటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. విద్యావంతులు, తెలివిగలవారు, చదువుకున్నవారు ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా ప్రశ్నించడం ఏంటి అంటే వాళ్ళ అధికారులను ప్రశ్నించారు, వాళ్ళకి టైం లైన్ ఫిక్స్ చేశారనేసి వాడు బాధపడుతున్నారు. ఆ టైం లైన్లో ఉన్న అందరు గవర్నర్లు పనిచేస్తే బాగుంటుందని ఆకాంక్షించమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.